చేసినా సరే లేదంటే ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నా సరే అంత ప్రమాదం అనమాట. ముఖద్వారమైన గ్రామాలు ఎక్కడ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ ఏ గంజాయి ముద్దాయి దొరికినా సరే నర్సీపట్నం అని పేరు వస్తుంది. ఎందుకంటే నర్సీపట్నం ముఖద్వారము. నిన్న వరంగల్లో ఒకటి అరెస్ట్ అయితే ఆ వరంగల్లో ముద్దాయిలు ఏముంటే ఒక ఇద్దరు లేడీస్ పేరు చెప్పారు. ఇద్దరు లేడీస్ చెప్తే గొలుగొండలోకి ఇద్దరు లేడీస్ మొన్న నైట్ వచ్చి ఎత్తిశారు. గంజాయి పండించినా నేరమే, గంజాయి ఉన్నా నేరమే, గంజాయి రవాణా చేసినా నేరమే, గంజాయి తిన్నినా నేరమే, గంజాయోడుతో సహవాసం చేసినా నేరమే. ఒక గంజాయి వ్యాపారితో ఉన్న మన కాంటాక్ట్లో కూడా మనం నేరస్తులు అయిపోతాం. ఇది ఒక మహమ్మారి, ఒక వ్యవస్థనే కంప్లీట్గా ఒక వ్యవస్థను నాశనం చేస్తుంది. ఎలాగంటే సపోజ్ ఆ ఇంట్లో